రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెనాలి నగ్న వీడియోల కేసులో పరారీలో ఉన్న నిందితుడు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు అంటున్నారు. రేపో ఎల్లుండో అతని కోర్టులో సబ్మిట్ చేయొచ్చు. అతని దగ్గరనే ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి ప్రస్తుతం కౌన్సిలింగ్ అన్నామా లేకపోతే విచారిస్తున్నారన్నా ఏమైనా అనొచ్చు. పారిపోయిన నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత శనివారం రాత్రి పోలీసుల దగ్గరికి వచ్చి లొంగిపోయాడన్న ప్రచారం జరుగుతుంది. ప్రాథమిక విచారణలో విదేశాలకు చెందిన ఒక యాప్ ద్వారా తన తల్లి మరో మహిళ లాగిన్ అయ్యేవాళ్ళని, వాళ్ళతో చాటింగ్ వీడియోలు చూసిన వాళ్ళు యాప్కి సొమ్ములు చెల్లిస్తే వాటి నిర్వాహకులు తమ కమిషన్ తీసుకుని మిగిలిన మొత్తం వాళ్ళ ఖాతాల్లో వేసేవాళ్ళని, వాళ్ళు తప్ప ఇతర మహిళలు ఎవరూ లేరని చెప్పారట. గతంలో విజయవాడలో తమ నివాస ప్రాంతానికి సమీపంలో ఉంటున్న మహిళ ద్వారా ఈ విషయం తన తల్లికి తెలిసిందని, పేదరికం సులువు సంపాదన నేపథ్యంలో ఇదంతా జరిగిందని చెప్పి తాను మాత్రం దానికి అంగీకరించలేదన్నటువంటి చెప్పుకొచ్చాడట. కొబ్బరి బొండాలు అమ్ముకున్నానని, ఆటో నడుపుకోవడం లాంటి పనులు చేశాను తప్పించి నాకు ఇట్లాంటి వాటితో ఇష్టం లేదు, చేయలేదని చెప్పుకొచ్చాడట. యాప్లో ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా లాగిన్ అవ్వాలి, ఇతరులతో అట్లా చేయించడానికి కూడా కుదరదని చెప్పడంతో పోలీసులు నిజమా కాదా అన్న చెక్ చేసే పనిలో ఉన్నారు.